నమ బుధ రాశి పరివర్తన. బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్న డిసెంబర్ 6, 2025 రోజు. సో బుధగ్రహం ప్రస్తుతం తులారాశిలో ఉంది. ఈ గ్రహం డిసెంబర్ 6న రాశి మార్చి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత డిసెంబర్ 29 వృశ్చిక రాశిలోనే ఉంటాడు. బుధుడు బుద్ధి, వాణి, వ్యాపారం మరియు సంభాషణ కారకమైన గ్రహం. ఈ గ్రహం కుజుడి రాశి వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు అది 12 రాశుల ప్రజల ఆలోచన, మాట్లాడడం మరియు పనిచేసే పద్ధతిని ప్రభావితం చేస్తుంది. వృశ్చిక రాశిలో బుధుడు వచ్చినప్పుడు ఆ రాశి వారికి ఆలోచన పరిశోధనాత్మకమైనది, రహస్యమైనది మరియు విశ్లేషణాత్మకమైనదిగా మారుతుంది. ఈ వ్యక్తులు క్షుణ్ణమైన సత్యాన్ని తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతారు. క్షణికమైన విషయాల బదులుగా అన్ని 12 రాశుల వారు వృశ్చిక రాశి బుధుని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి. మీకోసం బుధుని గోచారం మేషరాశి వారికి బుధుని గోచారం అష్టభావంలో ఉంటుంది. మీ మాటల్లో లోతు వస్తుంది మరియు మీరు రహస్య వేషాల విషయాల్లో ఆసక్తి చూపిస్తారు. భాగస్వామ్య విషయాల్లో లేదా మామయ్య వైపు వారితో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్త వహించండి. వృషభ రాశి. బుధుడు మీ సప్తమ భావంలో ఉంటాడు. బుధుని ఈ స్థితి మీ వైవాహిక జీవితం మరియు వ్యాపార సంబంధాలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. భాగస్వామ్యాలలో చర్చలు పెరిగే అవకాశం ఉంది, కానీ మాటలలో మర్యాదను కాపాడుకోండి. కొత్త వ్యాపారాలు, ఒప్పందాలు జరగవచ్చు, కానీ ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు చక్కగా పరిశీలించండి. బుధుని ఈ మార్పు షష్టమ భావంలో ఉంటుంది. ఈ పరిస్థితి మిమ్మల్ని శత్రువులపై విజయం సాధించడంలో సహాయపడుతుంది. ఉద్యోగుల కోసం ఈ సమయం మంచిది. మీ మేధస్సుతో పనిచేసే పని ప్రదేశంలో సమస్యలు పరిష్కరించగలరు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి. మీకోసం బుధుడు పంచమ భావంలో ఉంటాడు. ఈ స్థితి విద్యార్థులకు మంచిది. మీ ఏకాగ్రత పెరిగి నేర్చుకున్న సామర్థ్యం మెరుగవుతుంది. ప్రేమ సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీరు మీ ఆలోచనలు సృజనాత్మకంగా వ్యక్తపరుస్తారు. సంతానం కలిగిన ఏదైనా మంచి వార్త వినిపించవచ్చు. పెట్టుబడిలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సింహరాశి. బుధుడి రాశి యొక్క చతుర్థ భావంలో ఉంటాడు. ఈ గోచారం మీకు కుటుంబ జీవనం మరియు మానసిక శాంతిని ప్రభావితం చేస్తుంది. ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన విషయాల్లో చర్చలు లేదా నిర్ణయాలు జరగవచ్చు. తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇంటి పునరుద్ధరణ లేదా వాహన కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. కన్యారాశి. ఈ రాశి కోసం బుధుడు తృతీయ భావంలో ఉంటాడు. ఈ స్థితి మీ సంభాషణ నైపుణ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీడియా, రచన, మార్కెటింగ్లో సంబంధాల వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. చిన్న సోదరులు, సోదరిమణులు మరియు పొరుగువారిత సంబంధాలు బలంగా ఉంటాయి. తులారాశి. బుధుడు మీ ద్వితీయ భావంలో ఉంటాడు. ఈ స్థితి ప్రధానంగా మీ ఆర్థిక స్థితి మరియు కుటుంబ సంబంధాలపై పడుతుంది. మీ వాణి ఆకర్షణీయంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని మీరు డబ్బు సంపాదించడానికి ఉపయోగించుకోవచ్చు. కుటుంబ విషయాల్లో మీ సలహా ముఖ్యమైనదిగా ఉంటుంది. వృశ్చిక రాశి. బుధుడు మీ కుండలిలో లగ్నం అంటే ప్రథమ భావంలో ఉంటాడు. ఇది మీ వ్యక్తిత్వం మరియు ఆలోచన విధానంలో పెద్ద మార్పు తెస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మరియు మిమ్మల్ని మీరు చురుకుగా అనుభూతి చెందుతారు. మీ ఆలోచన వేగవంతమైనది మరియు విశ్లేషణాత్మకమైనదిగా ఉంటుంది, కానీ ప్రతి విషయంపై తక్షణ ప్రతిస్పందించకుండా ఉండాలి. ధనురాశి. మీకోసం బుధుడు ద్వాదశ భావంలో ఉంటాడు. ఈ స్థితి విదేశాలు లేదా దూర ప్రాంత విషయాలు పురోగతిస్తుంది. ఖర్చుల నియంత్రణలో ఉంచుకోవడం అవసరం, ముఖ్యంగా రహస్య లేదా ప్రణాళికాబద్ధం కాని ఖర్చులు. గాఢ ధ్యానం, పరిశోధన లేదా ఆధ్యాత్మిక అధ్యయనం కోసం ఈ సమయం చాలా మంచిది. మకర రాశి. బుధుడు మీ రాశి యొక్క ఏకాదశ భావంలో ఉంటాడు. ఈ స్థితి మీకోసం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయ వనరుల పెరుగుదల ఉంటుంది మరియు మీ మేధస్సును ఉపయోగించి వ్యాపార లాభాన్ని సంపాదిస్తారు. మీ పెద్ద సోదరులు అంటే అన్నలక్కలు, సోదరిమణులు మరియు స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుంభరాశి. ఈ గ్రహం మీ రాశి యొక్క దశమ భావం ఉంటుంది. ఇది మంచి స్థితి. పని ప్రదేశంలో మీ మేధ సామర్థ్యం మరియు సంభాషణ నైపుణ్యం గురించి పూర్తి ప్రయోజనం పొందుతారు. బోనస్ లేదా కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీనరాశి. బుధుడు మీకోసం నవమ భావంలో ఉంటాడు. ఈ పరిస్థితి ఉన్నత విద్య కోసం చాలా మంచిది. మతము, తత్వము లేదా ప్రయాణానికి సంబంధించిన విషయాలపై మీకు లోతైన ఆసక్తి ఉంటుంది. దూర ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
తండ్రి లేదా గురువు నుంచి మార్గదర్శనం లభించవచ్చు. ధన్యవాదాలు.